శ్రీరస్తు శుభమస్తు ఈ ప్రీ రిలీజ్ సక్సెస్ ఫంక్షన్ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి, జమిని కిరణ్ గారికి, బోయపాటి శ్రీని గారికి, సురేందర్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిరీష్, నీకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి మీ నాన్నగారికి నా పేరు చెప్పి నాకు ఈ సినిమా చేసే అవకాశం కల్పించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అరవింద్ గారు ఈ ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పేటప్పుడు ఒక మాట చెప్పారండి. బంగారం లాంటి నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నాను, ఏం చేస్తావు అన్నారు. సార్, ఆ బంగారాన్ని ఒక మంచి ఆభరణం కింద మలిచి మళ్ళీ దాని విలువ పెంచి మీ చేతిలో తిరిగిస్తున్నాను సార్. నేను నన్ను నమ్మేంత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ప్రాజెక్ట్లో నాకు అన్ని రకాలు డే అండ్ నైట్ నాకు అందుబాటులో ఉండి ఈ ప్రాజెక్ట్ను ముందుకు నడిపించిన బన్నీ వాసు గారికి, తర్వాత తమ మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ లావణ్య త్రిపాఠి, మీ కెరియర్లో బిఫోర్ శ్రీరస్తు, ఆఫ్టర్ శ్రీరస్తు కన్ఫర్మ్. అంటే ఒక హీరోయిన్కి అందంతో పాటు అభినయం ఉంటే చాలా మంది పెద్ద హీరోయిన్లు చూసామండి. సావిత్రి గారు, సౌందర్య గారు, ఇలా చాలా మంది. డెఫినెట్గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పొజిషన్ కంపల్సరీగా వెళ్తారు మీరు. సో అంటే నేను పేపర్ మీద ఎన్ని రాసుకున్నా సరే దాన్ని మళ్ళీ కెమెరాలో దాన్ని స్క్రీన్ మీద చూపించాలి అంటే డెఫినెట్గా ఒక మంచి కెమెరామెన్ అవసరం అవుతారు సినిమాకి. సో మణి, యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చాదస్తాన్ని భరించి చాలా మంచి అవుట్పుట్ ఇచ్చావు. కథతో పాటు డైలాగులతో పాటు అందరూ ఈరోజు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ విజువల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మణి. బేసిక్గా ఈ సినిమా ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే అహంకారానికి, ఆత్మాభిమానానికి ఉన్న ఒక చిన్న లైన్ ఉంటుంది. అది మనకు తెలియదు, అది తెలుసో తెలియకో లైఫ్లో చాలా మందిని హర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. అంటే ఆలోచించే అవసరం రాకపోవచ్చు, వచ్చినా సరే కేర్ చేయలేని పొజిషన్లో కొంతమంది ఉంటారు. సో అలా ఒక రెండు అంశాల మధ్య సున్నితంగా నలిగే ఒక కథ అండి ఇది. సో సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్స్ ఏముండవు, ఒక మంచికి జరిగే పోరాటం ఇది. చాలా శ్రమించి అరవింద్ గారు నాతో చేయించారు ఇది. థ్యాంక్ యూ సార్. చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను నిజంగా నాకు స్టేజ్ ఎక్కి మాట్లాడడం పెద్ద అలవాటు లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అరవింద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.